coming in a short notice. రెండు అంశాలు ఒకటి హౌస్ టు హౌస్ విజిట్ బై బిఎల్ఓ అలాంగ్ విత్ ఎలక్షన్ అఫీషియల్స్ రిలీజ్ షెడ్యూల్ ప్రకారం 3rd ఆగస్ట్ వరకు. సో దానిలో ఇంపార్టెంట్ విషయం, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కలెక్టింగ్ ద ఫార్మ్, డిజిటేట్ కూడా చేయాలి. సో వీ కెనాట్ వెయిట్ అప్ టు 3rd. కొంతమంది ఓటర్స్ ఫామ్ తీసుకున్నారు, ఫామ్ ఫిల్ చేసి ఇవ్వడం అడిగినప్పుడు దే ఆర్ స్టిల్ ఫిల్లింగ్ టైం టైం 3rd వరకు చెప్తున్నారు. 3rd వరకు లాస్ట్ డేట్ వరకు మన ఫామ్ కలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చాలా కష్టమైపోతుంది. సో మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ తొందరగా మీరు ఫామ్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వాలి. అండ్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా కరెక్షన్ ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఈఆర్ఓ మాత్రం రిక్వెస్ట్ చేసి మీరు అనుకున్న ప్రకారం చాలా సీరియస్ మిస్టేక్ జరిగింది, రేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఆల్సో ఆప్షన్ అవైలబుల్. సో బట్ ప్లీజ్ సెండ్ ద ఫామ్. మీరు ఇచ్చిన ఫామ్ని మళ్ళీ వాళ్ళు డిజిటేట్ చేయాలి. డిజిటేట్ చేయడానికి చాలా టైం పడుతుంది, 10 minutes పడుతుంది. డిపెండ్ అపాన్ లింక్ ఏమైనా ఫాస్ట్గా ఉంటుంది, ఏదైనా కొంచెం టైం పడుతుంది. సిస్టమ్ లోడ్ కూడా ఉంటుంది. లాస్ట్ టైంలో మీకు అందరికీ తెలుసు మళ్ళీ సర్వర్ ప్రాబ్లం కూడా రావడం అవకాశం ఉంది. సో ప్లీజ్ డోంట్ వెయిట్ అప్ లాస్ట్ మినిట్. ఫర్దర్ నో మోర్ ఎక్స్టెన్షన్. లాస్ట్ టైం మీరు అడిగారు, luckily we got extension because of other state of the work. We got it. Now నాకు తెలిసి ఈసారి ఎక్స్టెన్షన్ చాలా తక్కువ. లాస్ట్ is 3rd ఆగస్ట్ వరకే ఉన్నాయి. సో మీరందరూ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కోఆపరేట్ బిఎల్ఓస్ అండ్ బిఎల్ఓస్ కూడా మాక్సిమం అవుట్ టు 3 years. నాకు తెలిసి కొన్ని చోట్ల 5 times 6 years కూడా తిరిగారు. అండ్ కొన్ని చోట్లలో లాస్ట్ రౌండ్ ఆఫ్ అవుట్ సోర్స్ చేస్తున్నారు. అండ్ స్టిక్కరింగ్ కూడా వేస్తున్నారు. ఎక్కడెక్కడ అవుట్ సోర్స్ చేసి ఫామ్ కలెక్ట్ చేస్తున్నారు. ఫామ్ కలెక్ట్ చేసిన తర్వాత స్టిక్కరింగ్ ఆఫ్ హౌస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పుడు దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీ మన 15 కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం. అరౌండ్ 43% వచ్చింది. 42.96 ఆల్మోస్ట్ 43% రీచ్ అయింది. ఎక్కువ ఉన్నది మ్యాక్సిమం కలెక్షన్ ఎక్కువ ఉన్నది చంద్రాయన్ కూడా, అండ్ ఫాలోడ్ బై బాజు కూడా, దెన్ నాంపల్లి, కార్వాన్, దెన్ సికింద్రాబాద్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నది చూసుకున్నాం సనత్ నగర్, ముషీరాబాద్ అండ్ అంబర్పేట్ అండ్ మలక్పేట్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. లెస్ దాన్ 40% 39-38 ఉన్నాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేసుకుని చేయడం జరుగుతుంది. దానిలో కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎంత ఇంప్రూవ్ చేయాలి బిహేవియర్. సో దాదాపుగా ఇప్పుడు 47 lakh ఓటర్స్ లో డిజిటైజ్ అయిన ఓటర్స్ దాదాపుగా అరౌండ్ 20,34,000 డిజిటైజ్ అయ్యారు. సో దానిలో ఇంపార్టెంట్ విషయం ఏంటినా కొన్ని కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా నా దృష్టి కూడా రావడం జరిగింది. సో దట్ ఐ వాంట్ టు క్లారిఫై. దానికోసమే మీటింగ్ పెట్టదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్, nobody can threaten any voter or intimidate any voter or influence any voter. ఓటర్ని భయప్రాంతంలో పెట్టుకొని లేదా ఇన్ఫ్లూయెన్స్ చేసుకొని వారి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయకుండా ఎవరైనా యాక్ట్ చేశారో వారి మీద కఠిన చర్యలు ఉంటుంది. ఓటర్స్ మీరే చెప్తున్నారు, మీ ఓటు హక్కు, ఏ భయం ఎవరు ఏం చెప్పినా డోంట్ బిలీవ్ దమ్. మీ ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉన్నారు, దానికోసం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చాను, ప్లీజ్ ఫిల్ అండ్ గివ్. దట్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా అలా చేశారైనా ప్లీజ్ బ్రింగ్ టు నాలెడ్జ్. సో డెఫినెట్ టేక్ సీరియస్. దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు. నెక్స్ట్ చాలా మంది ఒక డౌట్ లేదా రూమర్స్ పడ్డాయి. మీరు రూరల్ ఏరియాలో మీరు ఓటు పెట్టుకున్నా లేదా అర్బన్ ఏరియాలో ఎక్కడ ఓటు పెట్టుకున్నా ఏ ఓటు డిసైడ్ చేసినప్పుడు దాని ప్రకారం మీ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఓటు హక్కు వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటన్నమాట. మీ ఓటు హక్కు వల్ల ఒకటే, మీరు పోలింగ్ స్టేషన్ వెళ్ళి
అలౌ చేసి ఓటు వేయడానికి అవకాశం ఉంది. దానివల్ల మీకు ఏ స్కీమ్తో రావడానికి ఏం లేదు. ఇట్స్ నాట్ లింక్డ్ విత్ ఎనీ ఆఫ్ ద స్కీమ్. సింపుల్ గా చెప్పాలన్నా ఓటర్ రైట్ గో అండ్ ఓట్, క్యాస్ట్ యువర్ ఓట్. అది మున్సిపల్ ఎలక్షన్ ఉండొచ్చు, పంచాయతీ ఎలక్షన్ ఉండొచ్చు, లేదన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండొచ్చు, ఎంపీ ఎలక్షన్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండొచ్చు. బట్ దానివల్ల ఇక్కడ మీరు మీ వెల్ఫేర్ స్కీమ్ ఏమి డిస్టర్బ్ అవ్వదు. చాలా మంది అనుకుంటున్నారు ఓటర్ రూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటున్నాను, అక్కడ పెట్టుకుంటున్నాను, ఇక్కడ పెట్టవద్దు, అక్కడ పెట్టినా నాకు వెల్ఫేర్ స్కీమ్ ఉంటుంది. ఎక్కడ పెట్టినా మీకు వెల్ఫేర్ స్కీమ్ వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ది రూమర్ ఇస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ఓటర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, wherever you are residing more than 6 months, that is called ordinary residence. There you keep your vote. It's your choice. But I am living in this place, so I have to keep my vote here. సో అదేవిధంగా మీరు డిసిషన్ తీసుకోండి. దీనివల్ల మీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ ఆపడానికి వీలు లేదు. దిస్ మెసేజ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ అక్రాస్ ఎవ్రీవన్. సో దట్ ఇస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ లాస్ట్ విజిట్ చేస్తున్నారు బిఎల్ఓస్, వారు కోఆపరేట్ చేయండి. ఇక్కడ ఎవరైనా బిఎల్ఓస్ లేదన్నా ప్లీజ్ కమ్ టు us, that you can book a complaint in 1950 number of complaint చేయొచ్చు. And after this one we are going to collect the form. కలెక్ట్ ఫార్మ్స్ అప్పుడు మీరు కొంచెం తొందరగా ఫిల్ చేసుకొని ఫార్మ్స్ ని కలెక్ట్ వాళ్ళకి డిజిటల్ చేయడానికి అవకాశం ఉంది. ఎంత మీరు డిలే చేసారనో అంత డిజిటల్ చేయడానికి ప్రాబ్లం వస్తుంది. దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ రిసీవ్, మీరు ఏ ఫార్మ్స్ తీసుకున్నారు ఆ ఫార్మ్స్ మీరు తప్పకుండా మీరు ఫార్మ్ ఫిల్ చేసుకొని మీరు దగ్గర ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డోంట్ వెయిట్ అప్ టు థర్డ్, దర్ బి నో ఫర్దర్ ఎక్సెప్షన్. అండ్ థర్డ్ వరకు వెయిట్ చేసిన డిజిటల్ చేయడం కష్టం ఉంటుంది. సో ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్ టు రీలోడ్ డిజిటల్. సో ఇప్పుడే ముందే మాక్సిమం ఈవినింగ్ లోపలే ఫార్మ్స్ అనేది తీసుకుంటుంది. డోంట్ డ్రాగ్ అప్ టు థర్డ్. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో ఓటు క్వశ్చన్, డౌట్ క్వశ్చన్ తమిళనాడులో ఉన్నాయి, ఓటు ఇక్కడ ఉన్నాయి. సో దానికి దీనికి సంబంధం లేదు. ఓట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ. లాస్ట్ టైం ఇల్లు ఇచ్చేటప్పుడు ఎనీ స్కీమ్ ఇస్ నాట్ లింక్డ్ విత్ ఓటర్. Keep on.